హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎట్టకేలకు బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు అనేది మన రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేశారు. నాకైతే ఆ న్యూస్ తెలిసినప్పుడే చాలా సంతోషం అనిపించింది. బాలకృష్ణ గారికి అసలు ఎప్పుడో రావాల్సిన అవార్డు అనేది ఇప్పటికైనా వచ్చిందిలే అని ఒక సంతోషం అనేది నాకు అనిపించింది. నాకే కాదు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకు కూడా, అట్లాగే బాలకృష్ణ గారిని అభిమానిస్తున్న అభిమానులకు, అట్లాగే టీడీపీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా. సరే, మనందరం కూడా చాలా సంతోషించాల్సిన విషయం. అయితే ఇక్కడ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, బాలకృష్ణ గారికి ఈ అవార్డు వచ్చిన శుభ సందర్భంగా నేను చేయట్లే. కానీ బాలకృష్ణ గారికి ఈ అవార్డు వచ్చినందుకు కొంతమంది విమర్శిస్తున్నారే, దానికి నాకు బాధ కలిగి ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఏమని విమర్శిస్తున్నారు? బాలకృష్ణ గారికి ఈ అవార్డు రావడం కారణం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి బాలకృష్ణ గారికి ఈ అవార్డు అనేది వచ్చింది, లేకపోతే వచ్చేనా అని చెప్పి సోషల్ మీడియాలో కొంతమంది విమర్శలు చేస్తున్నారు, కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. అసలు బాలకృష్ణ గారికి ఈ అవార్డు అనేది రావటం అనేది, ఆయన నిన్నగాక మొన్న సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిందా? ఈ విధంగా ట్రోల్స్ చేసేటోళ్ళకి నాది సూటి ప్రశ్న. దగ్గర 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకి. ఆయన నటించని పాత్ర అంటూ ఏదీ లేదు, ఆయన పోషించని పాత్ర అంటూ ఏదీ లేదు. పౌరాణిక చిత్రాలలో నటించాడు, సాంఘిక చిత్రాలలో నటించాడు, అట్లాగే ఫ్యాక్షనిస్ట్ సినిమాలలో కూడా నటించి మెప్పించిన వ్యక్తి బాలకృష్ణ గారు. ఆయన డైలాగులు, కొన్ని డైలాగులు వింటూ ఉంటే మనకి ఒళ్ళంతా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అసలు అతను డైలాగు చెప్తూ ఉంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎంత సంతోషం పడుతూ ఉంటారంటే, ఇప్పటికీ కూడా యంగ్ హీరోలకు పోటీగా ఆయన నటించి మెప్పిస్తుందంటే ఇది మరి మామూలు విషయం కాదు. సరే, విషయానికి వచ్చినట్లయితే బాలకృష్ణ గారికి ఈ అవార్డు రావటానికి కారణం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, టీడీపీ పార్టీకి అనుకూలంగా మోడీ గారు కొద్దిగా ఉన్నాడు కాబట్టే ఈ అవార్డు అనేది వచ్చిందని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు. సరే, నాకు తెలియకడుగుతున్నా, అంటే ఈ విధంగా విమర్శించే వాళ్ళకి, బాలకృష్ణ గారిని ట్రోల్స్ చేసిన వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మోడీ గారు వీళ్ళకి సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి ఈ అవార్డు వచ్చిందని చెప్పి చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు కదా. అంటే బాలకృష్ణ గారికి సినిమా ఇండస్ట్రీలో అనుభవం అంటూ లేదా? అందరూ కూడా, అంటే సినిమా యాక్టర్లలో చాలా మందికి చాలా అవార్డులు వచ్చినాయి. చిరంజీవి గారికి వచ్చినాయి, అట్లాగే రామ్ చరణ్ గారికి వచ్చినాయి, అల్లు అర్జున్ గారికి వచ్చినాయి, బాలసుబ్రహ్మణ్యం గారికి వచ్చినాయి, ఎంతోమంది మహానుభావులకి చాలా అవార్డులు వచ్చినాయి. సరే, ఉదాహరణకు అల్లు అర్జున్ గారు ఉన్నారు. మరి అల్లు అర్జున్ గారికి ఈ మధ్యకాలంలో పెద్ద అవార్డు అనేది వచ్చింది. మన తెలుగు ఇండస్ట్రీ కూడా గౌరవించే అవార్డు అనేది వచ్చింది. అయితే నా సమాధానం ఏంటంటే, మరి అల్లు అర్జున్ గారు బీజేపీ పార్టీకి ఏమైనా అనుకూలంగా ఉన్నాడా? మరి అతనికి ఎందుకు వచ్చింది? ఇది కేవలం ఎట్టుందంటే, బాలకృష్ణ గారిని తక్కువ చేసి మాట్లాడాలని చెప్పి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. బాలకృష్ణ గారు ఎన్నో సినిమాలలో మనకి ఎన్నో రకాల పాత్రలు చేసి మనల్ని మెప్పించిన వ్యక్తి. మన తెలుగు ఇండస్ట్రీకి పెద్దలు ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, వీళ్ళందరూ సీనియర్ నటులు. అయితే నెక్స్ట్ జనరేషన్ ఎవరంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. మరి ఈ అందరి నటులలో ఒకందుకు చెప్పుకోవాలంటే చిరంజీవి గారికి చాలా అవార్డులు వచ్చినాయి. పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ, అలాగే గిన్నిస్ బుక్ రికార్డు, ఇంక ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే అసలు తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారికి వచ్చినన్ని అవార్డులు అనేది నాకు తెలిసినంత వరకు అయితే ఎవరికి రాలేదనుకుంటా. అన్ని అవార్డులు, అంటే సీనియర్ మోస్ట్ అన్ని అవార్డులు చూసిన వ్యక్తి చిరంజీవి గారు. సరే, ఇప్పుడు బాలకృష్ణ గారికి వచ్చినందుకు మనం సంతోషపడాలి. ఎందుకంటే బాలకృష్ణ గారు కూడా చిరంజీవి గారిలాగే ఆయనకి సేవా దృక్పథం అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే చిరంజీవి గారు కూడా కొన్ని దశాబ్ద కాలం బట్టి కూడా అతను చాలామందికి రక్తదానం అని, నేత్రదానం అని, ఇట్లాగే చాలామందికి ప్రాణ ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకున్న వ్యక్తి చిరంజీవి గారు. అట్లాగే మరి బాలకృష్ణ గారు కూడా కొన్ని దశాబ్ద కాలం బట్టి కూడా ఆయనకి చాలామంది ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి. ఈ బసవతారకం హాస్పిటల్లో చాలామంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి. చాలామంది కూడా బాలకృష్ణ గారి గురించి ఒక మాట అంటూ ఉంటారు, బాలకృష్ణ గారికి కొద్దిగా కోపం ఎక్కువ, ఆయనకి నచ్చని మాట ఎవరన్నా అన్నా, ఆయనకి నచ్చని విధంగా ఎవరన్నా ప్రవర్తించినా అక్కడ మీడియా ఉందా లేకపోతే ఎవరన్నా చూస్తున్నారా లేదా అనుకోకుండా అతను చెయ్యి చేసుకుంటాడని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఎస్, అది కరెక్టే. అది ఎప్పుడది? ఇంతకు ముందు. మరి కొన్ని సంవత్సరాల బట్టి కూడా ఇప్పుడు అది లేదు. అయితే అతని ఫ్యాన్స్ ఏనాడు కూడా బాలకృష్ణ గారి గురించి చెడ్డగైతే మాట్లాడాలి. ఎందుకంటే బాలకృష్ణ గారు ఫ్యాన్స్ని కొడతా ఉంటాడు, లేకపోతే కొంతమంది వ్యక్తుల్ని కొట్టంగా మేము టీవీలలో, పేపర్లలో చూసాము. బాలకృష్ణ గారు
మాకు ఒక తండ్రి లాంటి వాడు, ఒక అన్న లాంటి వాడు, ఒక గురువు లాంటి వాడు. మేమేదన్నా తప్పు చేస్తే గురువు ఏ విధంగా అయితే శిక్షిస్తాడో మా ఫ్యాన్స్ని ఆ విధంగా దండిస్తూ ఉంటాడు. అవన్నీ మాకు ఇష్టమే కానీ ఎప్పుడు కూడా కష్టం అనిపించలేదని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ కూడా చెప్పుకున్నారు. సరే, అతను ఆ విధంగా ఎగ్రెసివ్గా ప్రవర్తించేది మాత్రం వాస్తవేలే కానీ ఇప్పుడైతే అది లేదు. సరే, హిందూపురం గురించి వద్దాం. ఆయన నియోజకవర్గం హిందూపురంలో అతను ఎప్పుడైతే రాజకీయంలోకి వచ్చిండో అప్పటి నుంచి హిందూపురంలో అతను పోటీ చేస్తూ అక్కడ ఉన్న ప్రజలు బాలకృష్ణ గారి గురించి ఎప్పుడు కూడా ఒక రవ్వంతా కూడా ఇంతవరకు అయితే చెడ్డగైతే చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ హిందూపురానికి బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా ఏ మేలు చేయనట్లయితే, అక్కడ అభివృద్ధి అంటే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి కానీ చేయనట్లయితే బాలకృష్ణ గారిని గ్యారంటీగా ఓడించేవాళ్ళు. కానీ అక్కడ ఎప్పుడు కూడా ఆయన గెలుస్తుందంటే కారణం ఏంటంటే చాలామంది ప్రజలకు నాకు ఆపద అని ఆయన గడప తొక్కితే చాలటండి, వాళ్ళ సమస్యలు తీర్చేస్తూ ఉంటాడట. అంటే ఎన్ని ఎక్కువ కూడా న్యూస్లో రావు, పేపర్లో రాదు. బాలకృష్ణ గారు ఎంత మేలు చేసినా సరే కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియదు. సరే, అందరికీ అతను న్యాయం చెయ్యకపోవచ్చు కానీ చాలామంది అంటే మెజారిటీ ప్రజలకు మాత్రం అతను న్యాయమే చేసిండని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బసవతారక హాస్పిటల్ ఎంతోమంది చిన్నపిల్లలకు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ప్రాణాలు పోతాయి అనుకునే వాళ్ళకు కూడా ప్రాణం పోసిన వ్యక్తి బాలకృష్ణ గారు. అయితే నాకు తెలిసిన వాళ్ళలో కూడా ఒక మహిళకు ఆమెకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. బ్రెయిన్ క్యాన్సర్ వస్తే ఎవరో సలహా ఇచ్చారట. సలహా ఇచ్చిన తర్వాత ఇట్లా బాలకృష్ణ గారి బసవతారకం హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఆరోగ్యం అనేది పూర్తిగా నయం అవ్వచ్చు అని చెప్పిన తర్వాత వాళ్ళేంటి కూలీ నాలి చేసుకున్న వాళ్ళు, అడ్డా మీద కూలీలు అనమాట. సరే, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంతో కొంత చేతులు ఉండాలి కదా. ఈ రోజులలో క్యాన్సర్ వచ్చిందంటే మామూలు విషయం కాదని చెప్పి వాళ్ళ ఇల్లు తాకడ పెట్టుకొని బసవతారకం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత దగ్గర ఇప్పటికీ 5 సంవత్సరాల క్రితం ఆమె వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేశారట. ఆపరేషన్ చేసిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్లు కానీ, నర్సులు కానీ, హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ మొత్తం కూడా ఆమె చెబుతా ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ స్టాఫ్ మొత్తం కూడా ఆమెని తన సొంత వాళ్ళు చూసుకున్నారట. ఇప్పుడు ఆమెకు రికవర్ అయిపోయింది. అదే కానీ ఆ మహిళ ఆ బసవతారకం హాస్పిటల్కి కానీ వెళ్ళకపోతే ఈమె బ్రతికేది కాదు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఆ వైద్యం ఉంటుంది కానీ ఆ వైద్యానికి అంత డబ్బు అనేది దగ్గర లేదు. కానీ బసవతారకం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా పూర్తిగా రికవర్ అయిపోయింది. ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఇప్పటికీ కూడా పూర్తి ఆరోగ్యంతోనే ఆమె పనులు ఆమె చేసుకునేంత శక్తి అనేది అప్పుడు ఆమెకు ఉందన్నమాట. అయితే ఈ విధంగా బాలకృష్ణ గారు చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎంతోమందికి కూడా బాలకృష్ణ గారి ఈ హాస్పిటళ్లలో వైద్యం చేయించుకొని వాళ్ళ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చుకున్నారన్నమాట. సో ఇప్పటికైనా బాలకృష్ణ గారికి ఈ అవార్డు రావడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో ముందర బాలకృష్ణ గారి గురించి తెలుసుకొని మాట్లాడండి. ట్రోల్స్ చేసే వాళ్ళైనా, విమర్శించే వాళ్ళైనా, కామెంట్ చేసే వాళ్ళైనా కానీ బాలకృష్ణ గారి గురించి తెలుసుకొని మాట్లాడితే మంచిదని చెప్పి నా ఉద్దేశం. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.